బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 6వ వారం భాగంగా బర్నీ గారు ఎలిమినేట్ కావడం జరిగింది. అయితే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 7th వీక్ నామినేషన్స్ కంప్లీట్ కావడం జరిగింది. అయితే ఇందులో ఓటింగ్లో ఎవరు ఫస్ట్ ఉన్నారు, చివరిగా ఎవరు ఉన్నారు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా తనూజ గారు, ఈమె 38.62 ఓటింగ్తో మొదటి స్థానంలో దూసుకు వెళ్తున్నారు. ఈమె అమాయకత్వం, ఈమె క్యూట్నెస్, ఈమె చేసే తుంటరి పనులు కారణంగా ఆడియన్స్ చాలా బాగా ఓట్లు వేయడం జరుగుతుంది. నాకు కూడా తనుజ గారు అంటే చాలా ఇష్టం. కాకపోతే నిన్న జరిగిన ఒక చిన్న విషయం నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. తనుజ గారు మరియు శ్రీనివాస్ గారు కన్వర్జేషన్ మధ్యలో మన రాము రాథోడ్ గారు రావడం జరుగుతుంది. వచ్చిన వెంటనే తనుజ గారు చాలా అంటే చాలా చిరాగ్గా, ఎప్పుడు చూసినా వీడు మధ్యలో ఫుల్ డిస్కషన్ అవుతుంటే మధ్యలో వస్తాడు, అసలు ఎందుకు అని ఒక చిన్న పురుగులాగా అంటే చూడడం జరిగింది. ఆ విషయంలో అయితే నాకు చాలా బాధ అనిపించింది. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అయితే రెండో స్థానంలో కళ్యాణ్ గారు ఉన్నారు. ఈయన కూడా 20% ఓటింగ్తో దూసుకు వెళ్తున్నారు. మూడో స్థానంలో భాగంగా దివ్య గారు, మనకి దివ్య అంటే చాలా బాగా తెలుసు, బర్నీ గారికి చిన్న కూతురు లాంటిది. ఈమెకు కూడా 9.38 ఓటింగ్తో మూడో స్థానంలో ఆడియన్స్ మెప్పించడం జరుగుతుంది. 4th ప్లేస్లో సంజన గారు, అదేనండి మన ఇమాన్యుయల్ గారి అమ్మ. ఈమెకు కూడా 9.16%తో దూసుకు వెళ్తున్నారు. తర్వాత రాము రాథోడ్ గారు అండి, 8.11% ఓటింగ్తో. ఈయన కూడా చాలా అంటే చాలా బాగా ఆడతాడు. కాకపోతే నిన్న జరిగిన విషయం నాకు చాలా బాధ అనిపించింది. ఆ విషయం తర్వాత ఓట్లు కూడా కొంచెం ఎక్కువ స్ప్రెడ్ కావడం జరుగుతుంది. కాకపోతే తనుజ మంచి ప్లేయరే, కాకపోతే తమ్ముళ్లాగా ట్రీట్ చేస్తుంది రాముని. అది కంటిన్యూ అయితే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. తర్వాత రీతు చౌదరి గారు 6 ఓటింగ్తో వెళ్తున్నారు. అండ్ బాటమ్ 2లో శ్రీనివాస్ గారు అండ్ మన అలేఖ్య చిటిపికల్స్ రమ్య గారు, వీళ్ళిద్దరూ ఉన్నారండి. అయితే ఈ వారం ఎలిమినేట్ కావడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ శ్రీనివాస్ అండ్ రమ్య గారికి, వీళ్ళిద్దరిలోనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. మీరేమనుకుంటున్నారో, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.